ఎం న్యూస్ కి స్వాగతం. విశేషమైన పాల్గొన పౌర్ణమితో పాటు విశ్వమానవ కళ్యాణం కోసం పిఠాపురం శ్రీరామ దత్తసాయి పీఠంలో హోమాలు, జపాలు, పారాయణాలు, దత్తాత్రేయ స్వామి వారికి అభిషేకాలు తదితర పూజా కార్యక్రమాలు ఘనంగా జరిపారు. ఇతర జిల్లాల నుంచి భక్తులు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పిఠాపురం మహారాజా రైల్వే ఫ్లైఓవర్ సమీపాన గల శ్రీరామ దత్తసాయి పీఠంలో పాల్గొన్న పౌర్ణమి సందర్భంగా లోక కళ్యాణమై విశేషమైన పూజా కార్యక్రమాలు పీఠం నిర్వాహకులు వజ్రపు సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. అనంతరం దత్తాత్రేయ స్వామి వారి పల్లకీ సేవ నిర్వహించి మహా అన్నదానం జరిపారు. ఈ కార్యక్రమంలో వింజమూరి సత్యం, నాగభట్ల లక్ష్మణ్, పెండియాల చంటి తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ గట్టి చెప్పండి సార్. శ్రీరామ దత్తసాయి పీఠం ప్రారంభించి పిఠాపురం పట్టణంలో ఎన్నో మంచి కార్యక్రమాలు జరుగుతున్నారు. వజ్రపు సత్యనారాయణ గారు ఈ రోజున పౌర్ణమి సందర్భంగా ఎంతోమంది దూరభారాల నుంచి వచ్చి కలసారాధన, పూజ, దత్త హోమం, నవగ్రహ హోమం, మృత్యుంజయ హోమం వగైరా హోమాలన్నీ జరిపించుకున్నారు. చాలా తక్కువ ధరకి చేయడం చాలా విశేషం. ఇదే హోమాలు ఇదే పొద్దులు బయట ఉంచాలంటే వేలలో ఖర్చు అవుతుంది. ఎంత స్వల్పంగా ఇంతమంది కొన్ని దంపతులకి ఇంత మంచి కార్యక్రమం చేయించినందుకు అందరికీ నేను వజ్రపు సత్యనారాయణ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి మాసంలో జరపడం చాలా విశేషం అని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. ఓం దత్తాత్రేయ నమః. ఈరోజు ప్రతి నెల పౌర్ణమి నాడు మనం ఈ హోమాలన్నీ ప్రతి నెల జరుపుతున్నాం. కాబట్టి ఈ నెల పాల్గొన పౌర్ణమి సందర్భంగా అనేక మంది దంపతులతో అన్ని జిల్లాల నుంచి వచ్చిన భక్తులకి మేము చెప్పినట్టుగానే మా దగ్గర యంత్రం తీసుకున్న ప్రతి భక్తులకి కూడా మేము ఏమైతే హామీ ఇచ్చామో అన్నీ సక్రమంగా చేస్తున్నామని మేము నమ్ముతున్నాం. ఏదైనా పొరపాట్లు ఉంటే మాకు భక్తులు కూడా చెప్పొచ్చు. కాబట్టి మేము ఇందు మూలంగా మీడియా వారికి మీడియా ముఖంగా తెలియజేయండి ఏమనగా మన దత్తసాయి పీఠంలో జరిగే ప్రతి కార్యక్రమంలోని హోమాల్లోని పాల్గొని ఆ దత్తాత్రేయుని అనుగ్రహం పొందాలని కోరుకుంటూ తర్వాత ప్రతి కుటుంబం కూడా నారాయణ బలి ప్రధాన హోమం కూడా చేయించుకుంటే చాలా మంచిది. అది వీలున్న వాళ్ళు వచ్చి ప్రత్యేకంగా కూడా చేస్తాం. మేము ఇక్కడ చేయించుకోవచ్చు. తర్వాత మిగిలిన అన్ని హోమాలు, చండీ హోమాలు, నవగ్రహ శాంతి హోమాలు అన్నీ కూడా విడివిడిగా కావాల్సి ఉంటే విడివిడిగా కూడా చేస్తాము. కాబట్టి ఈ సౌకర్యాన్ని ఉపయోగించవలసిందిగా మన తెలుగు రాష్ట్ర ప్రజల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.